మనుషులను ఆ పాపం నుంచి విమోచించడానికి, విడిపించడానికి, రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు మనందరి పాపముల కొరకు సిలువలో ఆయన మరణించాడు. దేవునికి స్తోత్రం. మొదటిగా ఇది మీ మనసులో పెట్టుకోండి, మనందరి పాపముల కొరకు ఆయన మరణించాడు. మనల్ని కూడా రక్షించడానికి ఆయన మరణించాడు, మనల్ని విమోచించడానికి ఆయన మరణించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ నాకు ఒక ప్రశ్న నా మనసులోకి వచ్చింది. ఏంటంటే చూడండి, మనకి బలి అర్పించేటప్పుడు ఏమండి, ఒక కోడిని బలి అర్పించిన, ఒక పశువును బలి అర్పించిన మెడకాయ పోసి రక్తాన్ని చెందిస్తాం. వన్ పార్ట్ నుంచి ఒక ప్లేస్ నుంచి వాటి దేహంలో ఏమండి ఒక అవయవం దగ్గర నుంచి రక్తం చెందించబడటం మనం చూస్తాం. అయితే